హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 33ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. హీరోయిన్ ఇక్కడ కంపెనీ వదిలేసే ముందు అందరు ఎంప్లాయీస్కి అయితే మెయిల్ అనేది పెట్టి ఉంటుంది కదా, అలా లీలీకి కూడా పెడుతుంది అనమాట. లీలీ అయితే ఫుల్గా ఎమోషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ సూక్ కూడా మెయిల్ పెట్టి ఉంటుంది. సూక్ అయితే ఇలా రాస్తుంది అనమాట, నువ్వే నాకు ఈ ఐడియాని ఇచ్చావు, మన కంపెనీని బిల్డ్ చేయడానికి నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు, కష్టంలో సుఖంలో నువ్వు తోడుగా ఉన్నావు, ఇప్పుడు నీకు కంపెనీ బాధ్యతను అప్పచెప్తున్నాను, నువ్వు ఈ కంపెనీని చూసుకోవాలి అని చెప్పి సూక్ అయితే చెప్తాదన్నమాట. హీరోయిన్ మెయిల్లో రాసి బాధ్యతలని సూక్ అయితే అప్పచెప్తుంది. హీరోయిన్ ఇక్కడ ఏరోప్లేన్ లో ఉంటది అనమాట. హీరోయిన్ అయితే అందరికీ చెప్పి జర్మనీ అయితే వెళ్ళిపోతుంది. హీరోకి అయితే తెలీదు. ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తుంది ఏంటంటే, ఇక్కడ హీరోయిన్ కోసం నీలి దగ్గరికి వెళ్ళి తను ఎక్కడుంది, తను ఎందుకని నా ఫోన్ ఎత్తట్లేదు, కాల్ కూడా ఎత్తట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా అని చెప్పి లీలీని అయితే హీరో అడుగుతాడనమాట. కానీ లీలీ అయితే అంటది, సారీ నేను ఈ విషయం మీకు చెప్పలేను, ఎందుకంటే తను మీ ముఖాన్ని కూడా చూడాలనుకోవట్లేదు, అందుకే మీకు దూరంగా వెళ్ళిపోయింది అని అనగానే, కానీ నాకు తన్ని చూడాలనుంది, తన్ని ఒకసారి మాట్లాడాలనుంది, తన నెంబర్ అయినా కాంటాక్ట్ అయినా ఇవ్వమనొచ్చు కదా, నన్ను కాంటాక్ట్ అవ్వమనొచ్చు కదా అనగానే, మీకు అర్థమవుతుందా లేదా, తను మిమ్మల్ని చూడాలని అనుకోవడం లేదు, మీ తను ఎక్కడుందో కనిపెట్టాలని కూడా కోరుకోవడం లేదు, మీ నుంచి దూరంగానే ఉండాలనుకుంటుంది, ప్లీజ్ మీరు తనకి కొంచెం స్పేస్ ఇవ్వండి, అది మీకు మంచిది తనకి మంచిది అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న హీరో అయితే ఏమీ మాట్లాడు. ఇదంతా ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తుంది. ఇంకా అప్పుడే హీరో అయితే టేబుల్ మీద ఒక లెటర్ అయితే చూస్తాడు. అది హీరోయినే పెట్టి ఉంటదన్నమాట. హీరోయిన్ అయితే రిజైన్ చేసేసి ఉంటుంది. ఆ లెటర్ అనేది అక్కడ పెడుతుంది. ఇంకా హీరో అయితే రిజగ్నేషన్ లెటర్ చూస్తాడనమాట. యాక్చువల్గా ఆ రిజగ్నేషన్ లెటర్లో ఏమని రాసి ఉంటుందంటే, జీవితం అనే ప్రయాణంలో మన ఇద్దరం కలిసాము, అది చాలా గొప్పగా ఉంది, ఈ ప్రపంచం చాలా పెద్దదని నేను అనుకుంటున్నాను, మళ్ళీ మీ ముఖం కూడా చూడకూడదని అనుకుంటున్నాను అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. ఇది చూసిన హీరో చాలా బాధపడుతూ ఉంటాడు హీరోయిన్ తలుచుకొని. ఇక్కడ హీరో అయితే బార్కి అయితే వస్తాడనమాట, మందు బాటిల్ ముందు వేసుకుని. ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తుంది, ఒకసారి హీరోయిన్ అయితే చెప్పుంటది కదా, బాధలో ఉన్నప్పుడు డ్రింక్ చేస్తే బాధంతా పోతుంది అని చెప్పి. ఈ మాట అంతా హీరోకి అయితే గుర్తొస్తుంది. ఇంకా హీరో అయితే డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. అలా ఎంతలా డ్రింక్ చేస్తాడంటే తనకి బాడీ అంతా ఎలర్జీ కూడా వచ్చేస్తుంది. అయినా పట్టించుకోకుండా డ్రింక్ చేస్తూనే ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ అయితే వస్తాడనమాట. హీరో డ్రింక్ చేయడం చూసి, ఒరే ఏం చేస్తున్నావురా, చావాలని అనుకుంటున్నావా, ఇంతలా తాగుతున్నావు, ఇంత సడన్ గా తాగి ఎలర్జీతో పోవాలని చెప్పి అనుకుంటున్నావా ఏంటి, ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఎలర్జీ పిల్స్ అనేవి తీసుకువస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఎలర్జీ పిల్స్ అనేవి తీసుకొచ్చి ఇక్కడ హీరోని అయితే తన రూమ్ కి అనేది తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. ఇంకా హీరో పడుకున్నాడని తెలిసాక స్మైలీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ హీరోకి అది రాత్రం మెలకు అనేది వస్తుంది. వాటర్ కోసం అని చెప్పి లెగుస్తాడు. అక్కడ ఉన్న కప్ అనేది తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఒకటైతే పడిపోతుంది అనమాట. ఏంటి అని చూసేసరికి అక్కడ హీరోయిన్ అయితే హీరోకి గిఫ్ట్ అనేది ఇచ్చి ఉంటుంది కదా, ఆ కార్డ్స్ అన్ని పడిపోతాయి. దాంతో ఒక స్లిప్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్లిప్ ఏంటి అని చెప్పి హీరో అయితే తీసుకుంటాడు. ఆ స్లిప్ లో హీరోయిన్ అయితే హీరోతో కలిసి ఒక 10 విషయాలు చేయాలని చెప్పి అనుకుంటది అనమాట. అవన్నీ ఒక లైన్ లో అయితే రాసుకుంటది. ఇదంతా హీరో అయితే చూస్తాడనమాట. ఇంకా హీరో అయితే లాస్ట్ విష్ అనేది చూస్తాడు. లాస్ట్ విష్ లో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ని కలవాలని చెప్పి అనుకుంటది హీరోతో కలిసి. ఇంకా అదంతా హీరో అయితే చూస్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే జర్మనీలో ఉంటదన్నమాట. లాస్ట్ టైం హీరోతో కలిసి జర్మనీలో డ్రింక్ అనేది చేసి భోజనం అనేది తినుంటది కదా, ఇదంతా హీరోయిన్ అయితే తలుచుకుంటూ ఉంటదన్నమాట, హీరోని మిస్ అవుతూ. ఇక్కడ సేమ్ హీరోయిన్ అయితే ఎలా మిస్ అవుతుందా, హీరో కూడా అలాగే మిస్ అవుతాడు. హీరోయిన్ పాత కంపెనీ సైడ్కి వచ్చి ఇంకా అక్కడ అయితే కూర్చుంటాడనమాట. ఇంకా హీరోయిన్ చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకుంటాడు. హీరోయిన్ అయితే చెప్పు ఉంటది కదా, మనం ఫైర్ వర్క్స్ చూసి ఏమైనా విష్ కనుక కోరుకుంటే అది నెరవేరుతుందని, ఇంకా ఫైర్ వర్క్స్ అనేవి వెలిగించి నువ్వు తిరిగి వచ్చేయాలి నా జీవితానికి అని చెప్పి కోరుకుంటూనే ఉంటాడు. అలా మార్నింగ్ అయిపోతుంది. అలా ఫైర్ వర్క్స్ కాల్చుతూ అదే కోరికని కోరుకుంటూ ఉంటాడనమాట. అలా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ 10 విషెస్ అనేవి రాసుంటది కదా, ఇంకా అలా ఒక్కొక్క విష్ ని హీరో అయితే సాల్వ్ చేసుకుంటూ వస్తాడనమాట. కానీ లాస్ట్ కి 10th విష్ అనేది సాల్వ్ చేయలేకపోతాడు. ఎందుకంటే హీరోతో కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలని చెప్పి అనుకుంటది. ఇంకా రోజు హీరో అయితే ఆ ప్లేస్ కి అనేది వెళ్ళి రాత్రంతలా నుంచొని ఉంటాడు. అలా మార్నింగ్ కూడా అయిపోతుంది. ఇంకా హీరోయిన్ కోసం చెప్పి అలాగే నుంచొని ఉంటాడనమాట పగలైపోయినా. ఇదంతా అసిస్టెంట్ ట్యాంగ్, లూ అండ్ స్మైలీ ముగ్గురు చూస్తారన్నమాట. అసిస్టెంట్ ట్యాంగ్ అయితే చెప్తాడు, హీరోకి దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరిద్దరే, అందుకే నేను మీ సహాయం అనేది కోరుతున్నాను. ప్రతి నైట్ ఇక్కడికైతే వచ్చి మార్నింగ్ వరకు అలా నుంచొనే ఉంటాడు. అలా అయితే తన పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకోలేకపోతున్నాను. అలా తను హీరోయిన్ కోసం నుంచొని ఒక రాయిలాగా మారిపోతాడేమో అని చెప్పి భయం కూడా వేస్తుంది. బ్రేకప్ అయ్యాక మరింత దారుణంగా ఉంటాడని నేను అసలు ఎదురు చూడలేదు. తన కోసం ఎదురు చూసి రాయి అయిపోతాడేమో అని కూడా భయం వేస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి అని
అనగానే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్మైలీ అయితే అంటాడనమాట. ఆ మాటకి లూ అయితే మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి అని చెప్పి ముగ్గురు అయితే అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ అయితే చేస్తారన్నమాట హీరోని మళ్ళీ రికవరీ చేయడానికి. ఇక్కడ హీరో అయితే లూ ఒక బార్కి అయితే వస్తాడు. లూ లేడని చెప్పి వెళ్ళిపోతుంటే హ్యాంగ్ ట్యాంగ్ ఒక నిమిషం అక్కడ కూర్చోరా, నీ కథ నీకే చెప్తాను అని చెప్పి అంటాడనమాట. కథనా అని చెప్పి ఇంకా హీరో కూడా సరే అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా వెళ్ళి కూర్చున్నాక ఇక్కడైతే ఒక డ్రామా ప్లే చేస్తారన్నమాట. ఇక్కడ ఒక ఫాక్స్ అయితే స్టార్ని పట్టుకొని ఉంటుంది. యాక్చువల్గా ఫాక్స్ అనేది హీరోయిన్, స్టార్ అనేది హీరోయిన్ కంపెనీ. ఇక్కడ హంటర్ అయితే ఉంటాడనమాట. ఇక్కడ జంతువులను వేటాడేవాడు. ఇదెవరో కాదు, హీరోని రిప్రజెంట్ చేస్తారన్నమాట. అలా ఒక బుల్లెట్ అనేది కాల్చబోతుంటే ఆ చెట్టు దగ్గర ఉన్న స్నేక్ అనేది చనిపోతుంది. ఇది సౌండ్ విన్న ఫాక్స్ అయితే లెగుస్తుంది అనమాట. ఏంటి స్నేకా అని చెప్పి అంటది. అమ్మేసా నన్ను బ్రతికించాడు ఈ హంటర్, లేకపోతే స్నేక్ చేతిలో చనిపోయేదాన్ని అని చెప్పి ఇక్కడ ఫాక్స్ కింద అయితే స్మైలీ వచ్చి నువ్వు కదా హంటర్వి, నన్ను బ్రతికించావు కదా అనగాని అవును, నేను చంపిన జీవేది అని చెప్పి ఇక్కడ లూ అయితే అడుగుతాడనమాట హంటర్ లాగా. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడు నువ్వు ఈ స్నేక్ని చంపావు, నన్ను బ్రతికించావు, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి అంటదన్నమాట హంటర్ని. ఆ ఫాక్స్ అయితే ఇలా అడుగుతుంది, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవుదామా, నువ్వు నా ఫ్రెండ్ కింద ఉంటావా అని చెప్పి అడిగేసరికి ఇదంతా విన్న హీరో అయితే నవ్వుకుంటూ వింటాడనమాట. కానీ ఇక్కడ హంటర్ అయితే చెప్తాడనమాట, లేదు మనం ఎలా ఫ్రెండ్స్ అవుతాం, నేను ఒక హంటర్ని కదా, నేను అంటే అదేముంది మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉందాం, నీకోసం నేను ఒక స్టార్ అనేది ఇస్తాను, ఇది నాకు చాలా ఫేవరెట్ స్టార్, తీసుకో అని చెప్పి ఇక్కడ స్టార్ అయితే ఇస్తుందన్నమాట. ఇది నాకు ఎంతో విలువైనది అని చెప్పి అంటేసరికి ఇక్కడ హంటర్ కూడా సరే నీ విలువైన వస్తువుని నేను కాపాడుకుంటూ వస్తాను అని చెప్పి అంటాడు. అలా ఇద్దరు అయితే ఫ్రెండ్స్ అనేది అవుతారన్నమాట. ఇదంతా హీరో అయితే చూస్తూ ఉంటాడు. అలా హంటర్ అనేవారు మళ్ళీ వేటకైతే వెళ్తూ ఉంటాడు. అలా అడవిలో వేటకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక జీవిని చంపుతూ ఉండేసరికి ఇక్కడ మళ్ళీ ఫాక్స్ అయితే చూస్తుంది. ఏంటి నువ్వు నన్ను చంపడానికి వచ్చావా, ఎవరిని చంపమాకు, ఇక్కడున్న ప్రతి జీవి నాకు మిత్రులు లాంటి వాళ్ళని ఎప్పుడు హట్ చేయమాకు అని చెప్పి హంటర్ని అయితే రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఫాక్స్ అయితే. కానీ హంటర్ అయితే అంటాడు నా వృత్తే వేటాడడం, అలాంటి వృత్తిని వదులుకుంటే నాకేంటి అని చెప్పి అనేసరికి అలాంటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు నన్ను కూడా అలానే హంట్ చేసి వేటాడతావు కదా, నన్ను కూడా చంపేస్తావా అని చెప్పి అడుగుతుంది ఫాక్స్. ఇదంతా విన్న హీరోకైతే హీరోయిన్ మాటలైతే గుర్తొస్తే ఒకప్పుడు నీకు నేను వ్యతిరేకంగా వెళ్తే నన్ను కూడా ధ్వంసం చేస్తావా, నా కంపెనీని కూడా నాశనం చేస్తావా అని హీరోయిన్ అయితే అడుగుతుంది కదా. ఆ మాటలన్నీ ఇక్కడ హీరోకైతే గుర్తొస్తాయన్నమాట. హంటర్ అయితే అంటాడు లేదు నువ్వు నా ఫ్రెండ్ కదా, నిన్ను వేటాడును అని చెప్పి అనగానే ఇక్కడైతే ఫాక్స్ అంటది అలా అయితే నువ్వు అసలు హంటింగ్ అనేది వేట అనేది ఆపేస్తే మంచిది అనగానే అలాగైతే నువ్వు చికెన్ తినడం ఆపేస్తావా, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తినగలవా అని చెప్తే నేను తినగలను అని చెప్పి అంటది. అయితే సరే ఈ రోజు నుంచి నేను కూడా హంటింగ్ అనేది చేయను అని చెప్పి ఇక్కడ మాటించుకుంటారన్నమాట ఒకరికి ఒకరు. ఇదంతా హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఒకరోజు అడవిలోకి కోడిపిల్ల అయితే వస్తుంది. ఆ కోడిపిల్లనైతే మన నక్క చూస్తుంది అనమాట. నక్కను చూసిన కోడిపిల్ల పారిపోతుంటే నేను నిన్ను తిన్నను, నేను ఓన్లీ గ్రాస్ మాత్రమే తింటానంటే ఆ కోడిపిల్ల నమ్మకుంటా అరుచుకుంటూ పారిపోతుంది అనమాట. ఇది వేటగాడైతే వింటాడు. ఎవరు ఇక్కడ కోడిపిల్లని తినాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి గన్న పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. ఇలా వచ్చినప్పుడు ఫాక్స్ అయితే చూస్తుంది. నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకని ఇక్కడికి గన్ను పట్టుకొని వచ్చు, నువ్వు నాకు చెప్పావు కదా నువ్వెవరిని చంపనని చెప్పి అనేసరికి నువ్వు కూడా నాకు చెప్పావు కదా నువ్వు ఎవరిని చంపను అంటే ఏ జంతువుని తినను అని, కానీ ఎలా తింటున్నావు, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అని చెప్పి అడుగుతాడనమాట. నిజమే నేను ఏ జంతువుని తినలేదు అని చెప్పి అంటే నీకు ముందే చెప్పాను నేను ఒక హంటర్నని చెప్పి, నిన్ను మాత్రమే వేటాడనని చెప్పి అన్నాను, అలాగని నా వృత్తిని వదులుకోలేను కదా అని చెప్పి హంటర్ అంటాడనమాట. నువ్వు చికెన్ తిన్నావా లేదా అని అడిగితే లేదు నేను తినలేదు, ఒకవేళ నువ్వు నన్ను నమ్మకపోతే నా పొట్ట కోసుకొని మరి చూడు దాంట్లో గడ్డి మొలకలే ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఫాక్స్ అయితే చెప్తుంది. ఇంక వీళ్ళిద్దరికైతే అర్థమవుతుంది అనమాట ఫాక్స్కి అండ్ హంటర్కి మేమిద్దరం ఒక ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు, మా జీవన శైలి అంతా వేరు, ఇలా మేము కలిసి ఉండకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే విడిపోతారన్నమాట. అలా ఒకరికొకరు దూరంగా అయితే అయిపోతారు. వాళ్ళ కలయిక ఒక మిస్టేక్ అని చెప్పి వాళ్ళైతే భావిస్తారు. ఏదైతే గాయపడిన గాయం ఉంటుందో మనసులో కాలం అనేది దాన్ని మార్చుకుంటూ వస్తుంది. మనం కొంచెం ఓపికతో ఎదురు చూడడమే ఉండాలి. అలా గాయం మానిపోయాక ఏ ఇద్దరైతే విడిపోయారో ఆ ఇద్దరు అయితే మళ్ళీ కలుస్తారు అని చెప్పి ఇక్కడైతే కొటేషన్ చెప్తారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అనేది మనం ఓపికగా ఎదురు చూడాలి అనగానే ఇదంతా విన్న హీరో అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే జర్మనీలో ఉంటుంది, క్లాసెస్ అనేవి వింటూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే AI మెడికల్ గురించి చదువుతూ ఉంటుంది. అలా జర్మనీలో స్టే చేస్తూ ఉంటుంది. అలా ఒక రెస్టారెంట్లో కూర్చొని
బర్డ్స్ అనేవి చూస్తూ తను ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నప్పుడు అప్పుడు ఇద్దరు అయితే మాట్లాడుకోవడం హీరోయిన్ అయితే వింటది. ఇక్కడ మనకి ఇంకో క్యారెక్టర్ని చూపించారు. తిన పేరు వచ్చేసరికి క్వింగ్లిన్ చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. తిన్ని ఒక బిజినెస్ మ్యాన్ అయితే తన్ని రిక్వైర్ చేసుకోవాలి, తన కంపెనీలో పెట్టుకోవాలని చెప్పి అనుకుంటాడు. అందుకని హై ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తే తనైతే రిజెక్ట్ చేసేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే బర్డ్స్కి అయితే ఫుడ్ అనేది వేస్తూ ఉంటుంది. ఇలా ఫుడ్ వేసినప్పుడే అక్కడ దొంగ దొంగ అని ఎవరు అరుస్తారు. ఇది గమనించిన హీరోయిన్ అయితే కాలు అనేది అడ్డు పెట్టి ఆ దొంగనైతే పాడేస్తుంది అనమాట. అలా దొంగ అయితే బ్యాగ్ అనేది పాడేసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడికి క్వీలిన్ వచ్చి ఆ బ్యాగ్ అనేది తీసుకొని చాలా థ్యాంక్స్, మీరు లేకపోతే ఈ రోజు నా బ్యాగ్ అనేది నా దగ్గర ఉండేది కాదు అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అలా చూసి ఏం పర్లేదు అని చెప్పి చైనీస్లో అయితే చెప్తాదన్నమాట. ఈ చైనీస్ వర్డ్ వినగానే మీరు చైనీసా అని చెప్పి అడిగేసరికి అవురు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. క్యూలింగ్ అయితే మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది, నా పేరు క్యూలింగ్ అని చెప్పి హీరోయిన్కి అయితే షేక్ హ్యాండ్ అనేది ఇస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా తన పేరు అనేది చెప్తాదన్నమాట. ఇంకా క్యూలిన్ చూసి నవ్వేసరికి క్యూలిన్ అయితే అడుగుతాడు, నేను మీకు ముందుగానే తెలుసా ఏంటి అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు తెలియని వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ చైనీస్ వాళ్ళు చాలా మంది ఇక్కడైతే ఉంటున్నారు, వాళ్ళందరికీ నువ్వు తెలుసు, నువ్వు చాలా బాగా చదువుతావంట కదా, నువ్వు AI డిపార్ట్మెంట్లో ఛాంపియన్ వంట కదా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న క్యూలింగ్ అయితే నీకు తెలుసా, మీరు కూడా ఆ డిపార్ట్మెంటేనా అంటే అవును, నేను కూడా వర్క్ చేస్తున్నాను AI మెడికల్లో అని చెప్పి అంటది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్ మాట్లాడి. ఇక్కడ హీరోయిన్ గురించి అయితే బాధపడుతూ ఉంటుంది అన్నమాట మింగ్. హీరోయిన్ మనకి దూరం అయ్యి చాలా కాలం అయితే అయిపోయింది, నేను తన్ని చాలా మిస్ అవుతున్నాను, నీకు తెలుసా మొన్న వీడియో కాల్లో చూశాను, తనంటే చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది, తను హీరోని మర్చిపోయే ఉంటుందా, తను మూవ్ ఆన్ అయితేనే మంచిది కదా అని చెప్పి అనగానే ఇక్కడ లీలీ అయితే అంటది, నువ్వే అన్నావు కదా మన ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందని, ఆల్రెడీ తను ఏ అందగాడితోనో డేట్ చేస్తూ రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తుందేమో జర్మనీలో, బాధపడకలే అని చెప్పి అంటదన్నమాట. నిజమే అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే ప్రొఫెసర్ మింగ్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా ప్రొఫెసర్ మింగ్ ఇదిగోండి మీరు ఇచ్చిన బుక్ అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే అక్కడ క్యూలిన్ అయితే హీరోయిన్ని చూస్తాడు. మీరేంటి ఇక్కడ అని చెప్పి అనేసరికి ప్రొఫెసర్ అయితే అడుగుతాడనమాట, మీ ఇద్దరికి ముందుగానే పరిచయమా అని చెప్పి అని చెప్పి హీరోయిన్ అయితే బుక్ అనేది ఇస్తుంది. సరే నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉంది కదా, తన్ని నువ్వు ఏమైనా బుక్స్ గురించి అడుగు, తను నీకు రికమెండ్ చేస్తాడు, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి ప్రొఫెసర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మింగ్ అయితే అంటాడు, మన ఇద్దరం చాలాసార్లు కలుసుకుంటున్నాం కదా, మన ఇద్దరం మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకుందామా ఎక్స్చేంజ్ అని చెప్పి అంటాడు. ఈ మాటకి హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇద్దరు అయితే వీచాట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ మీకు ఏ బుక్స్ కావాలో చెప్పండి, నేను మీకు ఆ బుక్స్ అనేవి తీసిస్తాను, నాకు బాగా తెలిసి ఈ ప్లేస్ అని చెప్పి క్యూలింగ్ అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ సరే నాకు AI మెడికల్కి సంబంధించిన బుక్స్ అయితే కావాలి, ఇక్కడ ఉన్నాయా అనగానే ఉన్నాయి నేను తీసిస్తాను, ఒక నిమిషం ఆగండి అని చెప్పి బుక్స్ అనేవి తీసిస్తాడు. అలా ఒక్కొక్క బుక్ అయితే హీరోయిన్కి ఇచ్చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే పట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీరు చదవండి, ఇది కూడా ఇంపార్టెంట్ చదవండి అని చెప్పి అంటాడు. అలా హీరోయిన్ ముఖం కూడా కవర్ అయిపోయిన బుక్స్ అనేవి ఇస్తాడు. ఇదంతా గమనించి తనైతే కొన్ని బుక్స్ అనేవి తీసుకుంటాడనమాట. సారీ నేను గమనించలేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా ఫాస్ట్గా తీసుకో అని చెప్పి అనడంతో ఇంకా తను కూడా తీసుకునేసరికి అమ్మాయిసా చాలా బరువును తగ్గించావు అని చెప్పి అంటది. సరే ఈ తప్పుకి నన్ను క్షమించండి, మీకు ఏమైనా లంచ్ అనేది కొనిస్తా, నాతో పాటు రండి అనగానే హీరోయిన్ కూడా సరే అంటది. ఇక్కడ మనకి స్మైలీని చూపిస్తాడనమాట. నాకెందుకో కానీ ఈ బొమ్మను చూస్తే హీరోయినే గుర్తొస్తుందిరా, హీరోయిన్ నీతో ఇలానే మాట్లాడేది కదా రచి అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరో అయితే నాకేం చెప్పాలనుకుంటున్నావో ముందది చెప్పు, ఎక్కువ మాట్లాడు మాకు అని చెప్పి అంటాడు. ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడు, నీకు తెలుసు కదా జాంగ్దీ గ్రూప్ అనేది చాజోతో కలిసిపోయింది, ఇప్పుడు వాళ్ళ షేర్స్ అనేవి చాలా పెరిగినాయి, నువ్వు లాస్లోకి వెళ్ళిపోతావేమో, అది కొంచెం ఆలోచించుకో, అది చెప్పడానికే వచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ ఏయిన్ అయితే లీలీ దగ్గరికి సూ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంక వీళ్ళకైతే చెప్తుంది, నాకు హ్యాండ్ టెక్నాలజీ నుంచి ఇప్పుడే మెయిల్ అనేది వచ్చింది, ఆ మెయిల్లో ఏం రాసిందంటే వాళ్ళ కంపెనీకి చాలా మంది క్లయింట్స్ వస్తున్నారంట, ఇప్పుడు క్లయింట్స్కి చాలా ఇంపార్టెంట్గా ప్రోడక్ట్ అనేది కావాలి, ఆ ప్రాజెక్ట్కి ఎప్పుడైతే డెడ్ లైన్ ఇచ్చారంటే 4 రోజులే డెడ్ లైన్ ఇచ్చారు, మనం చాలా ఫాస్ట్గా డెలివరీ చేయాలని. కానీ ఇక్కడ లీలీ అయితే అంటది, నేను మళ్ళీ ఒకసారి క్వింగ్తో మాట్లాడి ఆ డెడ్ లైన్ అనేది పెంచమంటాను, 4 రోజుల్లో అంటే కష్టం కదా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న సూ అయితే సరే అయితే నువ్వు ఆ పనిలో ఉండు, నేను ప్రోడక్ట్ ప్రిపేర్ చేసే పనిలో అయితే ఉంటాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా డెడ్ లైన్ కూడా పెంచమని అయితే చెప్పమంటాడు. ఇక్కడ లీలీనైతే లీలీ కూడా సరే అని చెప్పి వెళ్తుంది. ఇక్కడ మనకి లూనే అండ్ మింగ్ని చూపిస్తారన్నమాట. లూ మింగ్ ఎదురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లూక్ అయితే కాల్ వస్తుంది తన పని మనిషి దగ్గర నుంచి, మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారని. ఇది విన్న లూ అయితే ఫుల్గా టెన్షన్ పడిపోతాడనమాట. ఇంకా లూ వెనకాల మింగ్ కూడా వెళ్తుంది. ఇక్కడ లూ వాళ్ళమ్మ కావాలని నాటకం అయితే ఆడుతుందన్నమాట, లూని మింగ్ని కలపాలని తన పని మనిషితో కలిసి. వస్తే నువ్వు నవ్వకున్న కొడుకొచ్చాక సీరియస్గా ఉండని చెప్పి పని మనిషికి అయితే చెప్తాదన్నమాట. అమ్మ నీకు ఏమైందమ్మా ఇంత సడన్గా అని చెప్పి లూ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి అడిగేసరికి వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, ఏమో బాబు నాకు ఏం తెలియట్లేదు, నాకు సడన్గా
సడన్గా కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. తర్వాత నాకేమీ కనబడలా, అలా పడిపోయాను అంతే అనగానే, అమ్మ మనం హాస్పిటల్కి వెళ్దామమ్మ, నీకేం కాదు నేను ఉన్నాను కదా అనగానే ఇక్కడ పని మనిషి అయితే అంటదన్నమాట, మేడం మీరు నాకు లీవ్ ఇస్తానన్నారు కదా, నాకైతే లీవ్ ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక్కడ లూ అంటాడు, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా, ఇప్పుడు మీకు లీవ్ అనేది ఎలా ఇవ్వాలి, ఇప్పుడు మీకు లీవ్ అనేది ఇవ్వలేను, మా అమ్మగారిని చూసుకోవాలి కదా మీరు అని చెప్పి లూ అనేసరికి ఇక్కడ ఆవిడైతే అంటదన్నమాట ఏడుస్తూ, నాకు నా భర్త డివోర్స్ అనేవి ఇచ్చేస్తానంటున్నాడు, వాళ్ళ అమ్మగారిని చూసుకోకపోతే ప్లీజ్ నా బతుకుని నాశనం చేయకండి సార్ అని చెప్పి అనగానే, నువ్వు ఏడవకు, నీకు నేను లీవ్ అనేది ఇస్తాను, నీకు మాట ఇచ్చాను కదా, నీకు లీవ్ ఇస్తున్నాను వెళ్ళు అని చెప్పి లీవ్ అనేది ఇచ్చేస్తాదన్నమాట పని మనిషికి కావాలని. అక్కడే ఉన్న మింగ్ అయితే అంటదన్నమాట, ఆంటీ మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అని చెప్పి అనగానే లూ వాళ్ళ అమ్మగారు అయితే నాకు ఓకే అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే రిప్లై అనేది ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మగారి రిప్లై చూసిన ఇక్కడ లూ అయితే, మా అమ్మ ఏంటి ఇంత ఫాస్ట్గా రిప్లై ఇచ్చేసింది అని చెప్పి కొంచెం డౌట్గా అయితే చూస్తాడనమాట. కానీ ఏమీ అనలేడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.